విలియం టోబియస్ రింగల్టాప్. ఈయన 1770 ఆగస్టు 8న జన్మించారు. పుట్టిన 5 రోజులకి ఆయన బాప్తిసం పొందుకొని తన 18వ ఏట ఆయన నడక పర్యటనకు వెళ్ళినప్పుడు అనేకమైన స్నేహితులను కలుసుకున్నాడు. ఆ సమయంలో ఆయన తను ఒక మిషనరీగా దేవుని యొక్క సేవ పరిచయం చేయాలన్న ఉద్దేశంతో తాను మిషనరీగా ఆయన సమర్పించుకున్నాడు. ఆయన అనేక మంది మిషనరీలతో కలిసి 1804న ట్రాంకబార్కు ప్రయాణించాడు. తమిళ భాష నేర్చుకోవాలన్న ఆశతో అక్కడ ఆయన 1 సంవత్సరం పాటు అక్కడే ఉన్నాడు. ఆయన 1806 ఏప్రిల్ 25 శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఈ యొక్క విలియం తమిళనాడు ప్రాంతంలో మైలాడి అనే ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ఆయన 40 మందికి తన యొక్క సేవ పరిచయం మిషనరీ సేవ పరిచయం 40 మందికి బాప్తిసాలు ఇచ్చిందని చెప్తున్నాడు. ఆ యొక్క చర్చ్కి ఆయన అనేకమైన సంఘాలను స్థాపించాడు. ఇక మైలాడి ప్రజలకు వారి యొక్క నీటి సమస్యను తీర్చడం కోసం ఆయన చెరువుని తవ్వి వారి యొక్క నీటి సమస్యను పరిష్కరించాడు. అదేవిధంగా అతను పేదలకు బట్టలు ఇచ్చాడు, రోగులకు ఉచిత మందులు ఇచ్చాడు, పేదలకు అనేక రకాలుగా ఆయన సహాయం అనేది చేశాడు. ప్రతి క్రిస్మస్కి అక్కడ ఉన్న సంఘ బిడ్డలందరినీ కూడా క్రైస్తవులందరినీ కూడా సమకూర్చి అనేకులు సమకూర్చి వారికి విందును కూడా ఏర్పాటు చేసేవారు. ఈ యొక్క విలియం కన్యాకుమారి జిల్లాలో మైలాడి, దక్షిణ తామరాయికుళం, పూతలం, కోయిల్, విలై, జియోన్పురం, పెరిన్బాపురం మరియు అనంతనాథపురం వంటి అనేక చర్చిలను ఆయన ప్రారంభించారు. కనుక ఈ యొక్క రింగుల్లోని అనేకమైన కష్టాలు, శారీరకంగా ఆర్థికంగా ఎన్నో కష్టాలు, అనేక సార్లు అనారోగ్యాలతో ఉన్నప్పటికీ కూడా తనకు వేసుకోవడానికి మంచి బట్టలు కూడా లేకపోయినప్పటికీ కూడా మిషనరీ సేవలు ఆయన ఎంతో ఉత్సాహంగా ముందుకు కొనసాగేవాడు. అది చెప్తూ ఉండే అతని తలకు ఒక సాధారణ గడ్డి టోపీ మాత్రమే ధరించి తిరుగుతూ సువార్తను వ్యాప్తి చేసేవాడు. ఆయన మరణం ఏ విధంగా మరణించున్నారని ఏమాత్రం చరిత్ర ఏమాత్రం స్పష్టంగా తెలియబడలేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ ప్రాంతంలో ఆయన పనిని లండన్ మిషనరీ సొసైటీ మిషనరీలు అయిన చార్లెస్ మీడ్ మరియు రిచర్డ్ నీల్ అనేవారు కొనసాగించారు. ఈయన మైలాడ్లోని రింగల్టాప్ వేదమోనిక్ మెమోరియల్ చర్చ్ మరియు మైలాడ్లోని రింగల్టాప్ మెమోరియల్ హయ్యర్ సెకండరీ స్కూల్ అతని పేరు మీద పెట్టబడ్డాయి. సిఎస్ఐ కన్యాకుమారి డయోసిస్ ఏప్రిల్ 25న మైలాడి చర్చిలో రింగల్టాప్ కన్వెన్షన్ మరియు వార్షిక స్మారక సేవను కూడా నిర్వహిస్తుంది. ఆయన చార్లెస్ మరియు జోహన్నా మీడ్ అనే ఒక మిషనరీలో ట్రావెన్కూల్ 56 సంవత్సరాలు పనిచేశారు. ఆ ప్రాంతం అంతటా చర్చిలు మరియు పాఠశాలను ప్రారంభించారు.